కాంగ్రెస్లో మంత్రి పదవుల కోసం కుమ్ములాటలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఈ పరిస్థితిని ముందే ఊహించిన అధిష్టానం ఇంతకాలం మంత్రివర్గ విస్తరణను జాప్యం చేస్తూ రాగా ఇప్పుడు పచ్చజెండా ఊపగానే పరిస్థితి జటిలంగా మారింది. ప్రస్తుత మంత్రివర్గంలో 6 ఖాళీలుండగా 36 మంది ఆశావాలు పదవులను ఆశిస్తున్నారని, ఎవరిని ఎంపిక చేయాలో తెలియక అధిష్టానం పెద్దలు తలలు పట్టుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఆరింటిలో ఒక్కదానిపైనే స్పష్టత ఉన్నట్టు మిగిలిన 5 స్థానాలను భర్తీ చేసేందుకు పార్టీ పెద్దలు ఆపసోపాలు పడుతున్నట్టు తెలుస్తోంది. పోనీ తెగించి ముందుగా అనుకున్న వారికే పదవులు కట్టబెడతామనుకుంటే ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమవుతుందేమోనన్న అనుమానం వారిని పీడిస్తున్నట్టు తెలిసింది. ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడంతో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ పేరును ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా సూచించినట్టు తెలుస్తోంది. ఈ ఒక్క పేరు విషయంలోనే పార్టీకి క్లారిటీ వచ్చిందని, మిగిలిన వారి విషయంలో పీఠముడి వేడటం లేదని సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు నేతలతోనే సమస్యలు వస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మంత్రి పదవిపై తనకు హామీ ఇచ్చారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పట్టుబట్టి పంతం నెగ్గించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుండగా, తన భార్య పద్మావతికి కూడా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవుల విషయంలో పార్టీ డైలమాలో పడిందని, ఈ 2 కుటుంబాలతోనే మంత్రివర్గ సర్దుబాటు క్లిష్టంగా మారిందని సమాచారం. ప్రస్తుత మంత్రివర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడంతో మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి లాబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అందరికంటే తానే సీనియర్ ఎమ్మెల్యేనని, తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సామాజిక సర్దుబాట్లలో తనకు ఇవ్వటం సాధ్యం కాకపోతే తాను రాజీనామా చేస్తానని, అధిష్టానం సూచించిన సామాజిక వర్గం నేతను నిలబెట్టి గెలిపించుకుంటానని, అప్పుడైనా రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు ఎస్సీ ఎస్టీలలో కూడా మంత్రి పదవుల కుమ్ములాటలు మొదలైందని, వివేక్ వెంకటస్వామి పేరు ఖాయమైనట్టు తెలియటంతో మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారని, మాలల నుంచి ఇప్పటికే డిప్యూటీ సీఎం స్పీకర్ ఉన్నారని, మళ్లీ వారికే అవకాశం ఇస్తే తామేం కావాలని ప్రశ్నిస్తున్నారని సమాచారం. ఇప్పటికే వివేక్ కుటుంబం నుంచి 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నారని, ఇక మంత్రి పదవి కూడా వారికే ఇస్తే ఊరుకునేది లేదని తెగేసి చెప్తున్నారు. ఈసారి మాదిక సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, కాలే యాదయ్య, తోట లక్ష్మీకాంతారావు, మందుల సామేల్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు. లంబాడ గిరిజన సామాజిక వర్గం నుంచి బాలు నాయక్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 2 మంత్రులు ఉండటంతో బాలు నాయక్ రూట్ క్లియర్ చేయటం అధిష్టానానికి ఇబ్బందిగా మారిందని ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో తమ వర్గానికి చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ లంబాడ గిరిజన సంఘాలు హైదరాబాద్, దేవరకొండ తదితర ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహించాయి. దేవరకొండ ఎమ్మెల్యే సేనావత్ బాలు నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచందర్ నాయక్, సీనియర్ ఎమ్మెల్యే నెహ్రూ నాయక్, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయకులలో ఒకరికి స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వారు ఇప్పటికే ఏఐసీసీకి, రేవంత్కు వినతి పత్రాలు అందించారు. కేబినెట్ విస్తరణ కత్తి మీద సాములా మారటంతో సీఎం రేవంత్ రెడ్డి భారం మొత్తం అధిష్టానం మీదనే వేసినట్టు తెలుస్తోంది. అయితే తన పక్షాన సీనియర్ కాంగ్రెస్ నేత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరును సూచించినట్టు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. తమకు చెక్ పెట్టడానికే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సుదర్శన్ రెడ్డి పేరును సూచించారని సీనియర్ కాంగ్రెస్ నేతలు దొంతి మాధవరెడ్డి, ప్రేమ్ సాగర్ రావు తదితరులు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రిని తొలగిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తొలగిస్తే తానేంటో చూపిస్తానని సదరు మంత్రి సవాల్ విసిరినట్టు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.